హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. అద్దె భార్య రూమ్ నెంబర్ 204లో డైరెక్టర్ మంజునాథ్తో అప్కమింగ్ హీరోయిన్ వాసుకి గొడవ పడుతుంది. ఏదో సినిమా ఛాన్స్ గురించి రమ్మని చెప్పి బలవంతంగా తనతో స్పెండ్ చేయాలని ఫోర్స్ చేస్తున్నాడట. వెంటనే వెళితే ప్రూఫ్తో సహా దొరికిపోతాడు. మీ న్యూస్ ఛానల్కి మంచి బ్రేక్ వస్తుంది అని ఆనంద్ చెప్పడంతో ఆలోచనలో పడింది ధాత్రి. అప్పుడే గిరగిరా తిప్పుతూ పార్ట్నర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ డ్యాన్స్ చేసేవారు. ఆనంద్ కూడా అలా చేయడంతో ధాత్రి చేయి వెళ్ళి ఆకాష్ చేతుల్లో ఇరుక్కోగా సమయం చూసి సహస్రని ఆ స్టేజ్ మీదకి కావ్య తోసేయడంతో ఆమె వెళ్ళి ఆనంద్ని అతుక్కుపోయింది. ఆలోచనలో ఉన్న ధాత్రి తన చెయ్యి ఎవరి చేతిలో ఉందో, తను ఎవరితో డ్యాన్స్ చేస్తుందో అసలు గమనించనే లేదు. ఆకాష్ మాత్రం కోపంగా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఆనంద్ గుండెల్లో తల దాచుకుని గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న సహస్ర, ఒసేయ్ కావ్య, ఎంత పని చేశావే! నువ్వు చేసిన దిక్కుమాలిన పని వలన ఇప్పుడు నేను అతుక్కున్న ఈ బాడీ ఎవరిదో చూడాలి అంటేనే భయం వేస్తుంది నాకు అని మనసులో అనుకుంటూ ఆమె ఉండగానే, ఏంటి అక్కడ ఏమైనా ఇల్లు కట్టుకుందామని ప్లాన్ గీస్తున్నావా? లేక ప్లేస్ దొరికింది కదా అని కళ్ళు మూసుకుని అక్కడే నిద్రపోతున్నావా అని సీరియస్గా ఆనంద్ అనడంతో, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్లుందే, ఎవరిదబ్బా ఈ వాయిస్ అని అనుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచి తల పైకెత్తి చూసిన ఆమెకి కళ్ళ ముందు యముడు కోపంగా తన వైపే చూస్తూ కనిపిస్తున్నాడు. వామ్మో మీరా అంటూ భయంగా ఒక అడుగు వెనక్కి వేసిన ఆమె కాలు స్లిప్ అవడంతో వెనక్కి పడబోయింది. వెంటనే రియాక్ట్ అయిన ఆనంద్ తన చేతిలో ఉన్న ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకొని ఆమెని తన మీదకి లాక్కున్నాడు. దానితో మరొక్కసారి అతన్ని అతుక్కుపోయింది సహస్ర. ఆ ఫీలింగ్ సరికొత్తగా అనిపిస్తూ ఉండడంతో ఇద్దరూ కూడా కాసేపు కదలకుండా అలానే ఉండిపోయారు. వారిద్దరిని అలా చూసి డౌట్ లేదు, అతి త్వరలోనే వీరిద్దరూ లవ్లో పడడం గ్యారంటీ అని మనసులో అనుకుని నవ్వుతూ వారి వైపే చూస్తూ ఉంది కావ్య. ఆనంద్ చేతులు మెల్లిమెల్లిగా ఆమె వీపు మీద నుండి కిందకి జారుతూ నడుం దగ్గరకు వస్తూ ఉండడం గమనించి అదిరిపడి అతని కొంచెం దూరంగా జరిగింది సహస్ర. ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఆమె చేతులు పట్టుకుని తనతో డ్యాన్స్ చేయిస్తూ ఉన్నాడు ఆనంద్. ఆనంద్, నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వెనుక అతనికి ఉన్న ఉద్దేశం ఏమిటి? ఇక్కడ తను చేస్తున్న పని నాకు తెలియకుండా ఉండాలి అని ట్రై చేస్తున్నాడా? నన్ను ఈ ఆపరేషన్ నుండి దూరంగా ఉంచాలి అనుకుంటున్నాడా అని ఆలోచిస్తూ ఉన్న ధాత్రి నడుంపై గట్టిగా ఎవరో చేతితో నొక్కడంతో ఆహా అంటూ ఒక్కసారి తన నడుము వైపు చూసింది ఆమె. చీర దాచలేని చోట ఒక బలమైన చెయ్యి తన ప్రతాపాన్ని అంతా కక్షగా చూపిస్తూ ఉండడంతో అదిరిపడి తల ఎత్తి చూసిన ఆమెకి చంపేసేలా ఆమెని చూస్తూ కనిపించాడు ఆకాష్. అతని గుండెల మీద చేయి వేసి వెనక్కి తొయ్యాలి అని చూసిన ఆమె ప్రయత్నాన్ని ఆకాష్ని చూడగానే విరమించుకుని తన చేతుల్ని వెనక్కి తీసుకుని, ఆకాష్ గారు మీరా అంటూ అడిగింది ధాత్రి. ఏ, నేను కాకుండా నీ ఒంటి మీద చేయి వేసే ధైర్యం ఇంకెవరికైనా ఉంది అని నువ్వు అనుకుంటున్నావా? సీరియస్గా అడిగాడు ఆకాష్. దుర్మార్గుడా, ఒక్క మాటైనా ప్రేమగా మాట్లాడడం నీకు ఈ జన్మలో వస్తుందరా అని మనసులో అనుకుని, అలా కాదు, మీరు మేఘనా గారితో కదా డ్యాన్స్ చేస్తున్నారు, మరి నా దగ్గరికి ఎలా వచ్చారు అయోమయంగా అడిగింది ధాత్రి. ఆనంద్ నిన్ను వదిలేయగానే వచ్చానులే వత్తి పలుకుతూ చెప్పాడు ఆకాష్. ఓహో, అసలు మంట ఇదా, అర్థమైంది అని మనసులో అనుకుని, సచ్ ఎ నైస్ పర్సన్ అండి. మొన్న స్టూడియోకి వచ్చి అంత గొడవ చేసినప్పుడు రాక్షసుడు అనుకున్నాను, కానీ కాదు, చాలా మంచివారు. ఈరోజు తన సపోర్ట్ వల్ల నేను ఈ పార్టీలోకి వచ్చాను తెలుసా అంది ధాత్రి.
అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను రాక్షసుడిని అనా? ఇటువంటి సిట్యుయేషన్ నుండి నిన్ను నేను కాపాడుకోలేను అనుకుంటున్నావా? వాళ్ళు నిన్ను బయటకు తోసేస్తూ ఉంటే చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా? అసలు ఎవరైనా నన్ను దాటి నీ మీద చెయ్యి వేయగలరా? కోపంగా ఆమెను చూస్తూ అడిగాడు ఆకాష్. ఆ కోపంలో కూడా కనిపిస్తూ ఉన్న అతని ప్రేమ చూసి, నిజంగా మీరు నాకు తోడుగా ఉంటారా? ఇలాగే ఎప్పటికీ నాతో ఉంటారా? నాకు మీ ప్రేమని అందించగలరా? ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది ధాత్రి. ప్రాణంగా ప్రేమించాను నిన్ను. నీకు తోడుగా లేకపోతే నా జీవితమే వ్యర్థం అని మనసులో అనుకుని, ఈ సంవత్సరం పాటు ఉంటాను. సంవత్సరం తర్వాత మన కాంట్రాక్ట్ అయిపోతుంది కదా! ఆ తర్వాత నువ్వు వేరే వారితో ఎవరితో అయినా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే వాళ్ళనడుగు ఈ ప్రశ్న అన్నాడు ఆకాష్. ఆ మాటకి ధాత్రి కళ్ళల్లో తిరిగిన నీళ్లు ఆ కళ్ళు దాటి చెంపల మీదుగా జారిపోతున్నాయి. అది చూసిన ఆకాష్ మనసు బాధగా మూలిగింది. ఒకప్పుడు ఏ కన్నీళ్ళైతే నీ కళ్ళలో రాకుండా చూసుకోవాలి అనుకున్నానో, ఇప్పుడు అవే కన్నీళ్ళు నీకు గిఫ్ట్‌గా ఇస్తున్నాను ఏంజెల్. ఇలా ఎందుకు చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నీకు నీ కన్నీళ్ళు మాత్రమే తెలుస్తున్నాయి. అవి చూసి నా మనసు పెట్టే కన్నీళ్ళు మాత్రం నీకెప్పటికీ తెలియవు, తెలియనివ్వను అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే ఒక్కసారిగా అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. చుట్టూ చీకటి ఆవరించడంతో భయపడిన సహస్ర ఆనంద్‌ని గట్టిగా కౌగిలించుకుంటే తన మనసు పడే బాధకి ఓదార్పు ఇవ్వడం కోసం ధాత్రి పెదవులను తన పెదవులతో అందుకున్నాడు ఆకాష్. ఆ ముద్దు ఆమెకు కూడా ఓదార్పు అవడంతో అతనికి సహకరిస్తూ తన కన్నీళ్ళకి మరింత స్వేచ్ఛనిచ్చింది ధాత్రి. తను అడిగిన ప్రశ్నకి తను బాధపడేలా సమాధానం చెప్పినా, ఆ బాధని తీర్చే విధంగా ఉన్న ముద్దులో తన ప్రశ్నకి ఆమెకి సమాధానం దొరుకుతూ ఉంది. ఏయ్! ఏంటి చలి జ్వరం వచ్చినట్లు అలా వణికి చస్తున్నావు? ఏమైంది? కొంచెం చిరాకు పడుతూనే తనని అతుక్కుపోయిన సహస్రాన్ని అడిగాడు ఆనంద్. నాకు చీకటంటే చాలా భయం సార్. ఇలా చుట్టూ చీకటి ఉన్నప్పుడు అస్సలు కళ్ళు తెరవలేను. అదురుతూ ఉన్న తన గొంతుతో చెప్పింది సహస్ర. అందుకని నీ భయానికి నన్ను బలి చేస్తావా? మరీ ఇంత గట్టిగా పట్టుకున్నావేంటే బాబు? నీ పట్టుకి నడుములో ఉన్న ఎముకలన్నీ విరిగిపోయేటట్లున్నాయి. నువ్వు ఏమైనా గతంలో పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటూ వారు పెట్టే టార్చర్ తట్టుకోలేక భయపడి మధ్యలోనే ట్రైనింగ్ నుండి పారిపోయి వచ్చేసావా ఏంటి? మరి ఇంత గట్టిగా ఉంది నీ పట్టు? అనుమానంగా అడిగాడు ఆనంద్. ఓరి బాబోయ్! వీడికి డౌట్ వచ్చేసినట్లుంది. కవర్ చేయకపోతే కన్ఫామ్‌గా వీడి చేతుల్లో నా పని అయిపోతుంది అని మనసులో అనుకుని, లేదు సార్, చిన్నప్పుడు మా అమ్మ నన్ను బలవంతంగా కరాటీలో నేర్పించింది. అప్పుడు నేర్చుకున్న పట్లివి. సారీ అని అంటూ కొంచెం లూజ్‌గా అతన్ని పట్టుకుంది సహస్ర. పట్టుకున్నది చాలు కానీ కరెంటొచ్చి చాలా సేపయింది. కళ్ళు తెరిచి చూడు చెప్పాడు ఆనంద్. ఆ మాటతో కళ్ళు తెరిచి అతనికి కొంచెం దూరం జరిగి, సో సారీ సార్. మీకు చాలా ఇబ్బంది కలిగించాను. తల వంచుకొని కొంచెం సిగ్గుపడుతూనే చెప్పింది సహస్ర. అడగకుండానే వచ్చి అందమైన అమ్మాయి కౌగిలించుకుంటే దాన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాడు అసలు మగాడే కాదు. ఎనీవే థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోతున్నాడు ఆనంద్. వెళ్ళిపోతున్న అతన్ని షాక్ అయిన సహస్ర కప్పలా నోరు తెరిచి చూస్తూ, ఓర్ని వీటి దగ్గర ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా అని మనసులో అనుకుంటూ ఉంది. అతను వెళ్ళిపోయి చాలాసేపు అయింది కానీ ఆ నోరు కాస్త మొయ్యవే బాబు, చూడలేక చస్తున్నాం అంటూ ఆమె పక్కకి వచ్చింది కావ్య. దాంతో నోరు మూసి కోపంగా ఆమె వైపు చూస్తూ, ఏంటి అలా తోసేసావు, బుద్ధి లేదా నీకు అంటూ ఆమెపై అరిచింది సహస్ర. హ్మ్. నేను రాంగ్ ప్లేస్‌లోకి తోసినా, నువ్వు రైట్ పర్సన్ మీదే కదా పడి చాలా బాగా ఎంజాయ్ చేశావు. ఇంకా ఎందుకే నా మీద అంత కోపం? అక్కడికి ఏదో
నేను చెయ్యకూడని పని చేసినట్లు, నువ్వేదో పడకూడని మనిషి మీద పడ్డట్లు అంత బిల్డప్ ఇస్తున్నావేంటి? నీ మనసుకు నచ్చిన వ్యక్తి మీదే కదా పడ్డావు అంది కావ్య. ఎవరు చెప్పారే నీకు వాడు నా మనసుకు నచ్చాడు అని? పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకుని నీకు నువ్వే డిసైడ్ అయిపోకు. వాడిపై మనసు పారేసుకోవడానికి నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? లేక బ్రెయిన్ పనిచేయడం లేదు అనుకుంటున్నావా? అంటూ ఆమెపై అరిచి మరొక మాటకి తావివ్వకుండా అక్కడి నుంచి జంప్ అయిపోయింది సహస్ర. కంగారుగా వెళుతున్న ఆమె వైపు చూస్తూ, ఎన్ని రోజులు మాపై ఇలా అరిచి నిజాన్ని దాస్తావో నేను చూస్తానే. నువ్వెక్కడ ఉన్నా అతని కోసం వెతికే నీ కళ్ళు అతనిపై నువ్వు పెంచుకున్న ప్రేమని మాకు క్లియర్గా తెలియచేస్తున్నాయి. అయినా సరే ఇంకా లేదు అని మమ్మల్ని నమ్మించాలి అని ట్రై చేస్తున్నావు చూడు. నీ ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది కావ్య. ఆకాష్ పెట్టిన ముద్దు మాయ నుండి బయటపడడానికి ధాత్రికి చాలా సమయమే పట్టింది. అతి కష్టం మీద అతని ముద్దు ప్రభావం నుండి బయటపడి ఆనంద్ చెప్పిన 204 నెంబర్ ఉన్న రూమ్ వైపు ఎవరికీ కనిపించకుండా వెళుతూ ఉంది ఆమె. కానీ ఆమెకి తెలియకుండా ఆమె ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్న మేఘన కంటి చూపు నుండి మాత్రం ఆమె తప్పించుకోలేకపోయింది. ఆకాష్ అది రాగానే నా చెయ్యి వదిలేసి దాని చెయ్యి పట్టుకుని దాంతో డ్యాన్స్ చేస్తావా? ఇప్పుడు చూస్తాను ఇంతమందిలో దాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావో అని మనసులో అనుకుని తన మనుషులకి సైగ చేసింది ఆమె. ఓకే మేడం అన్నట్లు ఆమెకి సైగ చేసి స్టేజ్ పైకి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇది మన సెలబ్రిటీస్ కోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీ. ఈ పార్టీలోకి కొందరు మీడియా వ్యక్తులు మారువేషంలో చొరబడ్డారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి అందరినీ చెక్ చేస్తున్నాము. ఇది కేవలం మనందరి సేఫ్టీ కోసం మాత్రమే తప్ప ఎవరిని అవమానించడానికి కాదు. ఎవరు తప్పుగా అర్థం చేసుకోకుండా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము అని ఆ వ్యక్తి చెప్పగానే ఆ హోటల్ ఎంట్రన్స్ డోర్స్ అన్నీ ఒక్కసారిగా క్లోజ్ అయ్యాయి. దాంతో సహస్ర కావ్యల గుండెలో రాయి పడింది. అమ్మో, వీళ్ళకి గనక నేను ఔటర్ని అని తెలిసిందో ఇక నా పరిస్థితి చెప్పనవసరం లేదు. వీళ్ళందరి చేతిలో చపాతీ పిండినైపోతాను. అనవసరంగా ఆనంద్ని ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చానేమో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని తల పట్టుకున్న ఆమెకి ప్రస్తుతం తను ఉన్న సిచ్యువేషన్ నుండి తనని కాపాడగలిగేది ఒక్క ఆనంద్ మాత్రమే అని అర్థమైనా సహస్ర అతని కోసం కళ్ళతోటే ఆ హాల్ మొత్తం వెతికింది. కానీ అతను ఆమెకి ఎక్కడా కనిపించలేదు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంది ఆమె. పైకి వెళ్ళిన ధాత్రి రూమ్ దగ్గరికి వెళుతూ ఉండగా ఆనంద్ అదే కారిడార్లో చివర ఎవరితోనో సీక్రెట్గా మాట్లాడుతూ ఉండడం ధాత్రికి కనిపిస్తుంది. కానీ ఆ మాట్లాడే వ్యక్తి గోడకి అటుపక్కగా ఉండడంతో ఆమెకి అతనెవరో సరిగ్గా కనిపించడం లేదు. ఆనంద్తో మాట్లాడుతున్నది ఎవరు? ఎవరికీ కనిపించకుండా ఇక్కడ దాకా వచ్చి సీక్రెట్గా అతనితో మాట్లాడుతున్నాడు అంటే నేను వెతుకుతున్న వ్యక్తి ఖచ్చితంగా అతనే అయి ఉంటాడు. ఈరోజు ఎలా అయినా వాడిని పట్టుకోవాలి అని అనుకుంటూ కంగారుగా అటువైపు నడుస్తూ ఉన్న ఆమెకి రూమ్ నెంబర్ 204 నుండి ఏవో అరుపులు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. అవి ఒక అమ్మాయి అరుపులు అవడంతో ఆ వ్యక్తిని పట్టుకోవాలని ఎంత ఆరాటం ఉన్నా సరే ఒక ఆడపిల్ల ప్రమాదంలో ఉంది అని తెలిసేసరికి తన అడుగులు అటువైపు కాకుండా ఆ రూమ్ వైపు పడ్డాయి. రూమ్ డోర్ చిన్నగా తెరిచి ఉండేసరికి లోపలికి చూసిన ధాత్రికి హీరోయిన్ని రేప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న డైరెక్టర్ కనిపించాడు. అది చూసిన ధాత్రి కంగారుగా లోపలికి వెళ్ళి పక్కనే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వేస్ తీసుకుని ఆ డైరెక్టర్ తల మీద గట్టిగా కొట్టింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ధాత్రి ఇరుక్కోబోతుందా? డైరెక్టర్ని కొట్టడంతో అతని మనుషులు ధాత్రిని వదులుతారా? ఆమెని కాపాడేదెవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.